అబ్బా! ఏందిది ఇంత ఆకలి అవుతుంది. ఏం తట్టుకునేకే కావట్లేదు. ఈయన చూస్తే పోయినోడు అట్లా ఏం బయటికి పోతాడు. ఎవరున్నారబ్బా ఇంట్లోనే ఎవరికైనా చెప్పుకుందామంటే ఎవరే కానీ లేదు. గంగా, ఏ గంగా లెయ్యి. ఏ పొద్దు లేదు ఏం లేదు, ఊరికే పండుకుంటావు మాట ఇదే. అయ్యో అదేం లేదండి, నాకు అస్సలు చేత కావట్లేదు. నీరసంగా ఉంది. ఏదైనా పని చేద్దామన్నా కూడా తల తిరుగుతుంది. మాటి మాటికి ఆకలి అవుతుంది. ఏదైనా చూస్తే మళ్ళీ తిందామని పోతే వాంతి వస్తుంది. ఏమైందో అర్థమే కావడం లేదండి నాకు. సరేలే, డాక్టర్ దగ్గర పోయిద్దాము రా. ఎందుకు ఇట్లా అవుతుందబ్బా? డాక్టర్తో పోతే సరిపోతుందిలే అన్నీ రా. అండి సరే వెళ్దాము. నాకు చాలా చాత కాకున్నట్లుంది. అసలు ఏదే పని కానీ చేసే అవ్వటం లేదు. డాక్టర్తో పోతే ఏదైనా చెప్తారేమో, వెళ్దాంలేండి. హా, నువ్వు పడుకో కొంతసేపు. సిస్టర్ చెప్పారు డాక్టరు అవతల పేషెంట్ని చూస్తున్నారంట, కొంతసేపు అయినాక వస్తారంట. కొద్దిసేపు రెస్ట్ తీసుకో, పిలుచుకొని వస్తాను. ఏం భయపడకు, ఏం జరగదులే. సరేనండి, కొంచెం త్వరగా రమ్మని చెప్పండి. ఏం తినలేదు, అలాగే ఆకలి కూడా అవుతుంది. ఒక పక్క తినలేకపోతున్నా, తినాలనిపిస్తుంది. ఏందో నాకు అర్థమే కావట్లేదు. ఏమైందమ్మా? ఏమి? అస్సలు వామిట్ అవుతుందండి పొద్దుమూల. అట్లే ఏమైనా తినాలనిపిస్తుంది, తినకపోతే వామిట్ అయ్యేలా అవుతుంది. కళ్ళు చూస్తే ఫుల్ తిరుగుతున్నాయి. ఏం పని కూడా చేసేకవ్వడం లేదు. చాలా నీరసంగా ఉంది. ఏందో అర్థమే కావట్లేదు డాక్టర్. అవును డాక్టర్, పొద్దున్నుంచి పడుకునే ఉంది. అసలు లేమంటే కూడా ముఖము ఇంత సొప్పగా పెట్టుకొనింది. ఏమైందో కొంచెం చూసి చెప్పండి డాక్టర్. అందుకే కదప్పా వచ్చింది. చూస్తాను తప్ప. చెయ్యి మైటు. కంగ్రాచులేషన్స్ అండి, మీ ఆవిడ ప్రెగ్నెంట్. అరే డాక్టర్, అవునా? చాలా సంతోషమైన విషయం చెప్పారు డాక్టర్. మీకు చాలా థ్యాంక్స్ అండి. అబ్బా! అలాగే ఏమేమి మందులు వాడాలి వామిట్ తగ్గడానికి? మందులు అట్లా ఏమైనా చూడండి డాక్టర్. నీరసంగా ఉంది, దానికి కూడా మంచి బలంగా ఉండడానికి టానిక్ అవన్నీ, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏమి ఎట్లా అనేది అన్నీ చెప్పి పంపించండి డాక్టర్. అన్నీ ప్రిస్క్రిప్షన్స్లో రాసిస్తానబ్బా, బయటికి రా. ఇంకొకటి, ఈమె బరువు అంత మొయ్యకూడదు, అంత బాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఫస్ట్ మంత్ దాటిందండి, 1.5 నెల ఉంటుందంతే. అందుకు కొంచెం మీరే జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా. ఫస్ట్ ప్రెగ్నెన్సీనా లేదా సెకండ్ థర్డ్ ఏమన్నానా? ఫస్టే లేండి, మీరు కరెక్ట్గానే చెప్పారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీనే. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదప్ప, కొంచెము చాలా జాగ్రత్తగా చూసుకో. నీరసంగా అయితే 3 నెలల వరకు అట్లా ఉంటుంది. ఎందుకంటే కడుపులో ఇంకా ఫస్ట్ కదా, ఇంకా చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అవన్నీ తట్టుకోవాలి. నేను ట్యాబ్లెట్స్ ఇస్తాను, అన్నీ తగ్గిపోతాయిలేండి. అలాగే వామిట్స్ అవుతున్నాయని కదా అని మీరు తినకుండా, ఫుడ్ తినకుండా అలా ఉండకూడదమ్మా. ఇంకా నీరసం ఎక్కువ అవుతుంది. తింటూ ఉండాలి, కొద్ది కొద్దిగా తింటూ ఉంటే నీకు కూడా బలంగా అట్లా ఉంటుంది. ఎక్కువ ఫ్రూట్స్ అలాంటివి పెట్టండి. అలా అయితే జల్దీ వామిట్ రాదు. అందుకు ఫ్రూట్స్ అవన్నీ బలంగా, ఫ్రూట్ జ్యూసెస్ అట్లా, బాదం పాలు, బాదాము నట్స్ అవన్నీ ఇవ్వండి. బాగా బేబీ బలంగా తయారవుతుంది. ఇంకా 5 మంత్స్లో అయితే చెకప్స్ ఉంటాయి. మంత్లీ చెకప్సే ఉంటాయి. ఇంకా 5 మంత్స్లో స్కానింగ్ చెకప్ ఉంటుంది. అప్పుడైతే వచ్చేసేయండి ఈమెను పిలుచుకొని. 4 మంత్స్లో వస్తే నేను దానికి రాసిస్తానండి స్కానింగ్. ఇప్పటికైతే మీరు 3 మంత్స్ వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఏదైనా బరువు ఎత్తినా, ఏదైనా కానీ ఇలా బరువు పని చేసినా, ఎక్కువ పని చేసినా కూడా బిడ్డ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకు మీరు ఎంత బాగా చూసుకుంటే ఆమె అంత బాగుంటుంది, కడుపులో బేబీ కూడా బాగుంటుంది. అవునా డాక్టర్? లేదులేండి, మిస్క్యారేజ్ అయ్యేంతవరకు నేను పోన్లేండి, మా సంగ చూసుకుంటా, బాగా చూసుకుంటాను. ఫ్రూట్స్ అవన్నీ పెడుతుంటాను లేండి.
ఏమ్మా వామిట్స్ అవుతున్నాయి, అది అవుతున్నాయి, ఇది అవుతున్నాయి అని చెప్పేసి నువ్వు సరిగ్గా తినకుంటే ఇప్పుడే చూడు ఎంత నీరసంగా ఉన్నావు, ఎంత సన్నగా అయిపోయావు. అస్సలు ఫుల్‌గా బాడీలో ఎనర్జీ అనేది కనబడట్లేదు. అందుకు నువ్వు కొంచెం ఆకుకూరలు, వెజిటబుల్స్, కాయగూరలు అట్లాంటివి ఆకుకూరలు ఎక్కువ తినమ్మా. కొంచెము కాల్షియం అవన్నీ బాగొస్తాయి. పాలకూర అవన్నీ తోటకూరలు గానీ, ఏమైనా కాయగూరలు, క్యారెట్, బీన్స్ ఆ! ఇలా బ్లడ్ ఎక్కువ ఇదయ్యేకి బీట్రూటు జ్యూసు, ఏబీసీ జ్యూస్ చేసుకొని బాగా పొద్దున్నే బాగా జ్యూసెస్ కానీ ఏదైనా లైట్‌గా తినకి ట్రై చేయండి. ఎందుకంటే బేబీ ఉంది కాబట్టి మీకు మాటి మాటికి ఆకలి అవుతుంది. అది సహజం. మీరెంత బాగా చూసుకుంటే అంత బాగా మీరు జల్దీ ఇదైతారు. వామిట్స్ అవన్నీ తగ్గిపోతాయిలెండి. 3 మంత్స్ వరకే అందరికి ఇంకా కామనే ఇంకా. మీరైతే బాగా చూసుకోండి బేబీని. మీరెంత బాగుంటే లోపల అంత బాగా ఉంటుందండి బేబీ. బేబీ అయితే మీరెంత బాగుంటే అంత బాగుంటుంది. మీరు నవ్వుతే అది నవ్వుతుంది. అట్లే అంటే మీరు ఎక్కువ ఎమోషనల్ ఏడుసుకుంటూ అట్లా గొడవ పడుకుంటూ అట్లా కూడా ఉండొద్దండి. ఎందుకంటే మనం ఎట్లుంటే బేబీ అట్లా అవుతుంది. సో బాగా చూసుకోండి అంతే. మీకు ప్రిస్క్రిప్షన్ అయితే రాసిస్తానండి. బయటికి రండి మీకు రాసిస్తాను. ఆ! ఇవన్నీ మందులు వాడండి. మందులు వాడి ఒక మళ్ళీ నెక్స్ట్ మంత్ చెకప్‌కైతే వచ్చేసేయండి. అప్పుడు చూస్తాను ఎలా ఉందో అనేసి. సో, ఇప్పుడైతే మందులు వాడండి. కొంచెం ఏదైనా తినిపియండి. నీరసంగా ఉంది. ఇడ్లీ అట్లా తినిపియండి. ఇడ్లీ, సాంబార్ అట్లాంటివి. కొంచెం తినండి, తినిపియండి. బాగా చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ 3 మంత్స్ ఒకటి కొంచెము జాగ్రత్తగా ఉండాలి చూడండి. హీట్ అంటే ఎక్కువ వేడివి పదార్థాలు కొంచెం ఇగ్నోర్ చేసి కొంచెం బాగా చూసుకోండి. తీసుకోండి సార్. సరే సార్ మేము వెళ్ళొస్తామండి. బిల్ అక్కడే కౌంటర్ దగ్గర కట్టేసేయనా? సరే బిల్ అక్కడే కట్టేసేయండి. ఇంకేం ప్రాబ్లం లేదండి. మళ్ళీ మేము మంత్లీ చెకప్కి వచ్చారు కదా అప్పుడు మాట్లాడతాం. ఓకే సార్ వస్తామండి. గంగా ఇదే చూడు మీ అమ్మలు కొత్తగా బాడీకి తీసుకున్న ఇల్లు ఇది. అవునా, ఎప్పుడు తీసుకున్నారు? నాకు ఒక మాట కూడా చెప్పలేదు ఎవరే కానీ. అమ్మా, ఏమ్మా, రా. అత్త నీకు ఒక శుభవార్త. మళ్ళీ ఎందుకు వచ్చిందప్ప ఇది? ఇంతగా కొట్లాడింది నిన్న, మళ్ళీ కొత్త వచ్చింది ఇది. ఏమే? నీ బిడ్డ కడుపుతుందత్త. అయ్యో రామా, అవునా? ఏమే లోపల బయట నిలబడి మాట్లాడుతున్నావు? రా రా లోపలికి రా. ఏం అల్లుడు నువ్వు కూడా అట్లే బయట నిలబడి మాట్లాడుతున్నావు? ఆ పిల్లి ఎండ నిలబెట్టే మాట్లాడుతున్నావు కదా, నువ్వు కడుపుతో ఉందని చెప్తున్నావు మళ్ళా. రా రా ఇంట్లోకి రండి. ఉందిలే అత్త. ఏమో నువ్వు మళ్ళీ అట్లా బయట కనబడుతుంది ఇంకా మాట్లాడుతుంది. ఇంటికి తీసుకోపోతలే అత్త. ఇంకా పోయే దారిలో పండ్లు గిన్నెలు అన్నీ తీసుకోపోవాలా. ఇంక కడుపుతో ఉందంట కదా పాపము. ఆ పిల్ల నీరసంగా ఉంది. ఏం కూడా తినలేదు అత్త. అయ్యా రా, ఏం మళ్ళీ ఇంట్లో కన్నా రా, ఏదైనా చికెన్ గికెన్ చేసి పెడతాను. అయ్యో అత్త చికెన్ గికెన్ అంత ఏం వద్దత్త. వేడవుతుంది. వేడిగా ఏది తినకూడదని చెప్పారు. వేడిగా ఉంటుంది చూడు. వేడిగా కాదు వేడవుతుంది. వేడివి ఏమే కానీ ఐటమ్స్ పెట్టొద్దని చెప్పినాడు డాక్టరు. ఇంకా మంచిగా ఫ్రూట్స్ గీట్స్ కాయగూరలు ఆకుకూరలు అవన్నీ పెట్టమని చెప్పినారులే అత్త. అవే పెడతాను నేను. అవి తీసుకుపోయి ఇస్తే చేసుకుని తింటుంది ఆ పాపే. అవునా, సరే సరేలే, ఇంటికాడికి వస్తాలేమ్మా గంగా. పో పో, నువ్వు ఇంట్లో పో. ఏదైనా చేసేది గీసేది ఉంటే ఇంకా ఆడే ఉంటాను కొన్ని రోజులు. నీకు కూడా పని చేత కాదు. పో పో. ఇంకా ఇంట్లో పిలుచుకుందామంటే ఏమి రాకోకున్నట్లున్నారప్ప మీరు, బయట ఉన్నారు. ఎట్లా చూడు, కనీసం బిడ్డ మా ప్రెగ్నెంట్ ఉందంటే ఇంట్లో పిలిచి ఏదైనా చేసి పెడదామంటే కూడా రాకోకున్నట్లున్నారు. నేనే ఆడికొచ్చి చేసి పెడతానులేమ్మా, ఇంకేం చేయాలా? సరేలేమ్మా, నాకు నిలబడికి కూడా చేత కాదు. నేను ఇంటికి పోతానులేమ్మా. కొంతసేపు అనుకుంటాను, టాబ్లెట్స్ గీబ్లెట్స్ వేసుకొని ఇడ్లీ తిని పడుకుంటే సరిపోతుంది. కొంతసేపు ఏమో కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది నాకు. అట్లేలేమ్మా, మొదటికి ఫస్ట్కి అందరికి అంతే. ఒక 3 నెలలు దాటితే మంచిగా అవుతుంది. సర్లే అత్త ఇంకా ఇంటికి పోతాను. ఇంటి దగ్గరికి రాత్త ఆడ మాట్లాడుతున్నాము. సరే సరే, మసానంగా పోయిరండమ్మా. మసానంగా పోయిరా, మసానంగా పిలుచుకోపాలుడు. ఆడ దావలో గీవులో ఏమన్నా ఏదైనా అడిగితే తినిపించు. అయితే తీసుకొని పో, ఏదైనా జిలేబీ గిలేబీ అట్లా ఏదైనా తినాలనిపిస్తుంటుంది నోటికి. అందుకే ఏం అడిగితే అది పెట్టప్ప. అట్లా ఉండొద్దు మళ్ళా. ఏం అడిగినా కూడా పెట్టు. ఏమో నువ్వు అట్లా అంటావు. ఏం అడిగినా కూడా నేను పెడతాను. పెట్టనని ఆ రోజున చెప్పినానా ఏమన్నా చేసినానా? అన్నీ తెచ్చి తెచ్చి పెట్టేవాడిని. తిని పెడితే అయిపోతుంది మీ కూతురు.
ఇంకా సర్లే అత్త పోయేస్తాము, మళ్ళీ లేట్ అవుతుంది. ఆ పిల్ల ఏం తినలేదు, కొంచెం ఏమైనా పెట్టిస్తాను. సరే సరేలే అల్లుడు పోయిరాపండి.